మనము పిలువబడిన వారమైతే, మనము ఏర్పరచబడిన వారమైతే, మనము నమ్మకమైన వారైతే ఆయన గెలుస్తాడండి. ఇదేంటిది? అసలు ఈ భావన ఇబ్బందికరంగా లేదు. అరే నువ్వు నమ్మకమైన వాడితో నువ్వు గెలుతా లేదా ఓడిపోతావు అంటే ఓకే, దాంట్లో ఇబ్బంది లేదు. మనము నమ్మకమైన వారు అయితేనే ఆయన గెలుస్తాడట. ఓరు బాబోయ్, ఏమిటిది? ఊరుకోండి, ప్రింటింగ్ మిస్టేక్ ఏమో లేదు, ఇతర వర్షన్స్ కూడా చూసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది భాషా దోషం కాదు, మన భావదోషమే. విషయం ఏమిటంటే మనము పిలుపుని ఎరుగుట వలన, వినండి బాగా, మనము మన ఏర్పాటులో స్థిరపడుట వలన, మనము నమ్మకమైన వారముగా బ్రతుకుట వలన ఈ లోక రాజ్యములన్నీ గెలిచి తండ్రి చేతిలో పెట్టబోతున్న యేసయ్య గెలుపునకు మనము కారకులంగా ఉండబోతున్నామంట. ఈ మాట ఇబ్బందిగా ఉండదు నీకు. నీ నమ్మకత్వం ఆయన గెలుపుకు కారణం అవటం అంటే ఇంతకన్నా అదృష్టం కానీ భాగ్యం కానీ ఇంకేదన్నా ఉంటుందా? పరమగీతాలు 6:10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియుగునగు ఈమె ఎవరు? ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతా కాపాడు, మీ రెక్కల చాటున భద్రపరిచి యువదీకాలని స్థలంలో స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రం. నీ వాక్యము కొరకే ఆకలి కలిగి పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపుకు అప్పగించుంచుండా తమనే ప్రకటించు వారిగా, గ్రహింపు చేయవారిగా, ఒప్పింపు చేయవారిగా మీ శైలిలో మీ స్థాయిలో మమ్మల్ని దర్శించి మహిమగల మీరు ఆఖరికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూస్తే దేవుని సంఘమును గురించి ప్రభువు మాట్లాడుతూ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటూ సంఘాన్ని అద్భుతంగా వర్ణించాడు. సంఘానికి ఒక అందం ఉంది, సంఘానికి ఒక వ్యూహం ఉంది, సంఘము సమభీకరమైనది, సంఘము భయము పుట్టించగలిగినది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. చంద్రుడి అంత అందముగా ఉన్నదని, సూర్యుని అంత స్వచ్ఛత కలిగింది అని, ఒక అద్భుతమైన వ్యూహము కలిగి ఉన్నదని, అది సమభీకరమైనదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. గతంలో పలుమార్లు మనం ఈ వాక్యాలు ధ్యానం చేసినప్పుడు ఈ 3 విషయాలు సంఘం యొక్క సౌందర్యం ఏంటి అనేది మనం స్టడీ చేసాం. సంఘం యొక్క బలం ఏమిటి అన్నది కూడా మనం చాలాసార్లు, మన బలం ఏమిటి, ఎలా వస్తుంది, ఈ విషయాలు కూడా గతంలో మనం చెప్పుకున్నాం. కనుక ఈ దినాన మన విజయ సూత్రం ఏమిటి, సంఘములో మనము కలిగి ఉండాల్సిన వ్యూహం ఏమిటి, ఏ విధానాలు, ఏ పద్ధతులు మనం పాటించడం వలన మనము విజయాలు నమోదు చేయగలుగుతాం అనే ఆలోచనను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సమయం కొంచెం ఎక్కువ అయిపోయింది కనుక చాలా సూటిగా, స్ట్రైట్గా ఒక ఆలోచన మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చాలా భీకరమైంది అంటున్నాం, చాలా అద్భుతమైన వర్ణన చేస్తున్నాం. ఇంతకీ ఈ సైన్యం ఎవరి సైన్యం? ఈ సైన్యానికి రాజు ఎవరు? ఈ సైన్యానికి సేనాధిపతి ఎవరు? ఈ సైన్యం పోరాడుట వలన సైన్యం గెలిచినట్ట, సేనాధిపతి గెలిచినట్ట? ఇలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మీకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములలో
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు అన్న వచనములో విశ్వాసమునకు కర్త అన్న దా పదం మీద నెత్తి మీద అంకేసి ఫుట్ నోట్లు ఏమి రాస్తాడంటే మన విశ్వాసమునకు సేనాధిపతి అని రాశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సేనాధిపతి అయితే మనం ఎవరు? సైన్యం, అంతే కదా. ఎఫెసీ పత్రిక 6:12 కూడా మనం పోరాడుతున్నామని, సర్వాంగ కవచమును ధరించుకున్నామని చెబుతున్నాడు. ఇదే పరమగీతల 6:4 టెక్కెముల నెత్తిన సైన్యం వలె నీవు భయము పుట్టిస్తున్నావు అంటూ మాట్లాడాడు. ఆదికాండం 32లోనే మహానయము 2 సేనలు అంటూ ఆయన పరిచయం చేశాడు. బైబిల్ గ్రంథములో దేవాది దేవుడు తన గురించి తాను చేసుకున్న సకల పరిచయాలలోకెల్లా అతి విస్తారమైన అన్నిసార్లు ప్రస్తావించబడింది సైన్యములకు అధిపతికి యెహోవా అనే పదమే. సైన్యములని వాడుతున్నప్పుడు పరలోకములో ఒక సైన్యం, భూలోకములో ఒక సైన్యం ఉండడాన్ని బట్టే కదా పలేసార్లు ఆ మాట మాట్లాడాడు దేవుడు. కనుక యేసయ్య మన సేనాధిపతి, మనము ఆయన సైనికులం. మనమందరం కలిసి ఒక యుద్ధం చేస్తున్నాం. యుద్ధములో ప్రభు మనకు ముందుగా వెళ్తున్నాడు. ఆయన మార్గదర్శకత్వములో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే మన యేసయ్య. ఆయన నడిపింపులో, ఆయన నేతృత్వంలో, కనుసన్నలలో మనము భీకరమగు పోరాటానికి ముందుకు వెళుతూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవుడు యుద్ధ సన్నద్ధుడై ఉండాల్సిందే. మీరు పరిశుద్ధ గ్రంథమందలి ఇజ్రాయేలు చరిత్రను చూస్తే ఐగుప్తు దేశములో నుండి వారు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించిన రోజే ఎట్లా బయలుదేరారంటే, వాళ్ళు బానిసలు కదా, 400 సంవత్సరాలు అలిసిపోయారు కదా, సరైన జీతాలు లేవు, కష్టపడి సరిపడ ఆహారం లేదు, చాలా బాధలు పడ్డారు. ఈ మూలుగుల చేత మొర్రపెట్టి విడిపించడానికి కృప పొందారు. దేవుడు ఒక్క దినమందే ఆశ్చర్యకరంగా చాపిన బాహువు చేత వాళ్ళందరినీ విమోచిస్తున్నాడు. వాళ్ళు తప్పించుకునే మూడులో, పారిపోయే స్థితిలో, బ్రతుకు జీవుడు అన్నట్లు పోవలసిన వారు కదా. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని రాశాడు? నిర్గమ 13:18 వాళ్ళు ఐగుప్తు దేశం నుండి యుద్ధ సన్నద్ధులై బయలుదేరి. ఆమేన్ అనండి. ఎట్లా బయలుదేరారటండి? యుద్ధ సన్నద్ధులు. వాళ్ళు పారిపోతున్నట్లుగా లేరండి. శత్రువును తరమటానికి సకల ఆయుధాలతో బయలుదేరినటువంటి సైనికుల వలె బయలుదేరారు. వాళ్ళను చూస్తే ఇప్పుడు తరమబడేది వీళ్ళ, తరిమేది వీళ్ళ అర్థం కాని పరిస్థితి కదా. 400 సంవత్సరాలు బానిసత్వము చేసినటువంటి ప్రజలు, నలిగిపోయిన ప్రజలు, అల్లాడిపోయిన ప్రజలు తప్పించుకొని పారిపోతున్నట్టుగా లేదు. యుద్ధ సన్నద్ధుల యెహోవా సన్నిధిలో వారు బయలుదేరుతున్నారు. పెద్ద వీరుల్లాగా, శూరుల్లాగా తరిమి చంపుతాం వెనకాయలు బయలుదేరు వాళ్ళందరూ చచ్చిపోయి, వీళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దాదాపు వాగ్దాన దేశాన్ని దగ్గరికి వెళ్ళిపోతున్న తర్వాత కూడా యోర్దాను దగ్గరలో వచ్చినప్పుడు ఏమని మాట్లాడాడు? మోషే తన దేవుడు సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో ఇదిగో 20వ వచనం మొదలుకొని, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును వెళ్ళగొట్టు వరకు మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడకపోతే యెహోవా దృష్టికి విరోధంగా పాపము చేసిన వరకుదురు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని చెప్పాడు. అంటే దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, మద్యపానం పాపం, అబద్ధ సాక్ష్యం పాపం, ఈ లిస్టులో మీరు యుద్ధము చెయ్యకపోవుట. స్తోత్రం, హల్లెలూయా. ఇదొకటి ఉంది, ఏంటంటే ఉంది మరి. మీ సహోదరులు యుద్ధమునకు వెళ్ళగా మీరు విశ్రాంతి తీసుకుంటే న్యాయమా అని అడుగుతాడు మోషే గారు రూబేనీయులు, గాదీలను పట్టుకొని. మాకు స్వాస్థ్యం అక్కర్లేదు, మాకు ఈ గడ్డి పరకలు చాలే, మేము ఏడు చస్తామంటే మీకు గడ్డి తెత్తే చచ్చారులే, కానీ మీ సహోదరులు యుద్ధము చేయటంగా కూర్చోవడం న్యాయం కాదు. మీరు యుద్ధము చేయకపోతే పాపం చేసిన వారే. కనుక ఈ సేవా పోరాటములో, ఈ ఆత్మీయ కథన రంగంలో యుద్ధం చేయకపోవడమో నువ్వు కొత్తగా ఇంకే పాపం చేయక్కర్లేదు. నీ కళ్ళెదుట ఈ పోరాటం కనిపించట్లేదా? ఈ యుద్ధం కనిపించట్లేదా? సైన్యములకు అధిపతి యెహోవా రాజై, సేనాని అయి, సేనాధిపతి అయి, దూసిన ఖడ్గము చేత పట్టుకుని నీకు ముందుగా బయలుదేరుతుంటే నువ్వు చేష్టలుడికి కూర్చుండిపోతావా? యుద్ధములో నువ్వు పాలు పొందాల్సిందే, యుద్ధము చేయాల్సిందే, దాని కొరకు వ్యూహమును సంపాదించాల్సిందే. యెహోషాపాతు నాయకత్వంలో వారు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు?
మీరు ఏ వైపు నుంచి వెళ్ళాలో చెప్పాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఏ వైపు నుంచి వెళ్ళాలో చెప్పాడు. శత్రువు ఎటు నుంచి వస్తాడో చెప్పాడు. ఆయన ఎక్కడ కొట్టచ్చో చెప్పాడు. అదే వ్యూహం అంటే. మన దేవుడు సేనాధిపతి, రాజు మనకు ముందు నడిచేవాడు తప్ప మీరు వెళ్ళండ్రా ఏమైనా కేసులు వస్తే చూసుకుంటానంటే మనల్ని ఎగదోసే రకం కాదు ఆయన. లోకల్గా మనకు అలాంటి నాయకులు దొరుకుతారేమో భూమి మీద. మరి ఒకవేళ మీ వెనకాల మేమున్నా మీరు ఎలా ముందుకెళ్ళండి ధైర్యంగా అని రెచ్చగొట్టేసి మనల్ని తోలిసే వాళ్ళు దొరుకుతారు. కానీ ఈ రాజు తన సైన్యమునకు ముందు నడుచు రాజు అయి ఉన్నాడు, సేనాధిపతి అయి ఉన్నాడు. స్వయంగా తాను యుద్ధమునకు నేతృత్వం వహిస్తున్నాడు. ఆయన యుద్ధమందు ప్రవీణుడానికి పేరు, పరాక్రమశాలుడి పేరు. మన హోసన్న మినిస్ట్రీస్ పాటలో ఒక పాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన శూరులు నీ ఎదుట వీరులు కాదెల్లడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. శూరులే నీ ఎదుట మాత్రం వీరులు కాదు. అవతలకి వెళ్తే కొండలు పిండి చేస్తారు, ఇక్కడికి వస్తే మాత్రం ఈడి పిండి అయిపోతాడు, ఏసు రక్తం ఇచ్చాయి. ఆ లైన్ నాకు ఎంత ఇష్టమో భలే అనిపిస్తుంది. అసలు శూరులు నీ ఎదుట వీరులు కాదన్నాడు. ఎప్పటికీ అంత సీన్ లేదు ఎవడికి, ఏసు రక్తం ఇచ్చాయి. నువ్వు అలాంటి అసలు యేసు ప్రభు సైన్యంలో ఉండడమే గొప్ప భాగ్యం. ఒక సైనికుడిగా ఉండడమే గొప్ప భాగ్యం. సేనాధిపతిగా అతను ఉండగా అతని నేతృత్వంలో వెనకాల పట్టుకెళ్ళిపోవడమే సూపరు. ఇలాంటి నాయకుడు దొరికాక, ఇలాంటి రాజు దొరికాక, అతడే ఆయుధాలు ఇచ్చాక, అతడే ఆరోగ్యం ఇచ్చాక, అతడే అవకాశాలు ఇచ్చాక, అతడే వ్యూహమునిస్తుండగా, అతడే ముందు వరుసలు నిలబడి యుద్ధము చేయించుండగా యుద్ధమునకు రాకపోవడం దౌర్భాగ్యం తప్ప ఇంకేంటి? ఉత్తి బుర్ర తక్కువ నాయకత్వంలో యుద్ధాలు చేసి ఎలా చచ్చిపోతున్నారు. కొన్ని దేశాల పేర్లు ఏం చెప్పకూడదు, దేవునికి స్తోత్రం. వాళ్ళ దేశాధినేతల బుర్ర తక్కువ నిర్ణయాలకు బలైపోతున్నటువంటి వీర సైనికులు అందరూ. కానీ దేవుని బిడ్డలారా, ఇతడు మామూలు సైనికుడు కాదు. స్తోత్రం చెప్పండి. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలశూరుడు, యుద్ధమందు ప్రవీణుడు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని సైన్యములో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా. యుద్ధమునకు సమయం ఇది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎమర్జెన్సీ ప్రకటించినట్లేక ఇక సెలవులు లేవు, స్తోత్రం చెప్పండి గట్టిగా. వార్ డిక్లేర్ అయిన తర్వాత లీవ్ అప్లికేషన్ ఏందిరా, యూజ్లెస్ అంటాడుగా ఎవడైనా. యుద్ధం ప్రకటించాక లీవ్ అప్లికేషన్ ఏందిరా, బెడా పక్కన బెడా. ఆల్రెడీ శాంక్షన్ అయిన లీవ్ కూడా క్యాన్సిల్ అయ్యింది. రిటైర్మెంట్ సైనికులకు కూడా ఏ క్షణమైన పిలుపు అందవచ్చును. నువ్వు నవజవాన్ అని మరి నువ్వు ఎక్కడో లీవ్ అంటే కుదురుద్ది. బయలుదేరా, దేవుని యుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసిన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఈ పూటకి పెద్ద గొడవేం లేదు కానీ చెప్పండి. యేసయ్య సేనాధిపతి, యేసయ్య రాజు, యేసయ్య యుద్ధమునకు సైన్యములకు అధిపతి. ఆయన యుద్ధం చేస్తున్నాడు, సైన్యం మనది. మన నాయకుడితో పాటు మనం అందరం వెళ్తున్నాం, ఆయన నేతృత్వంలో యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు గెలిచేది ఎవరు? మీరు లాజికల్గా చెబుతున్నారా మరి ఇంకేమన్నా? అసలు మీ లాజికల్ థింకింగ్ ఉందా లేదా నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు సైన్యం యుద్ధం చేసింది, గెలిచేది ఎవరు? ఈ తగు దిగిపోయే వచ్చిన వాడు చెప్తాను, చదవండి బైబిల్లో. ₹1,00,00,000, దేవునికి స్తోత్రం. ఇంకా తక్కువ, యేసు రక్తం ఏం చేయం. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14 వాక్యం చదవండి. ప్రకటన 17:14 చదవాలా? ఓహో, ఎవడాడు గొర్రె పిల్లతో యుద్ధం చేస్తాడంటాడు ఎవడో. ఎవరు అనుకుంటున్నారు? రే, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును, నమ్మకమైన వారునై ఉన్నందున ఆయన గెలుచును. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయానికి అమితమైన సంతోషం కలిగించిన వచ్చిన ఇది పిచ్చెక్కించేసింది. ఈ వారంలో ప్రభు ఈ వాక్యం నన్ను బలపరిచాడు. మొన్న గురువారం పూట నేను ఉదయకాలం ప్రార్థనలో ఉన్నప్పుడు, గురువారం ఉదయం ప్రభు నాకు ఈ వాక్యాన్ని
కొన్ని వందల సార్లు చదివేశాను. అది దాన్ని ఎంతగానో బలపరిచాడు. నానాటికి టెన్షన్లు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, దీన్ని తగలబెట్ట షుగర్ ఎక్కువైపోతుంది, వేసి రక్తమే చేయం. ఫాస్టింగ్ నుండి 340 ఇట్లా పరిగెడుతుంది. అది మనం తెగ తినేసే రకమా? తిండికి సంబంధించి మనకన్నా నిష్ఠాగరిష్ట యోధుడు ఎవరు లేడు భూమి మీద, అయినా సరే ఇది పరిగెట్టేస్తుంది. ఓరి బాబో ఏందిరా నాయన, మొన్న షుగర్ టెస్ట్ చేసుకున్న టైంలో పక్కన రాజీవ్ గారు ఉన్నారు. అన్నా ఇది ఇంతే. హల్లెలూయా. ఏంద్రీ ఇట్టబోతుందని చెప్పి మొన్న అలాగే కూర్చుండే ప్రభు ఈ వాక్యం ద్వారా నాకు ఎక్కడలే ఉద్యోగం వచ్చేసిందండి బాబు. అయ్యి బాబోయ్ 1000 ఏనుగుల బలం వచ్చేసిందండి. నమ్మను మీరు. ఇదంతా మురిసిపోయే వచనం కాదు, బాధ్యతగా తీసుకోవాల్సిన వచనం. అక్కడ నాకు అరగదు ఒక పట్టాన, మీకు ఎంతమంది అరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఆయన అక్కడ ఏమంటాడంటే, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభు రాసులకు రాసు అయి ఉందన్న గెలుచును అని లేదో. అడోయ్, ఆయన ప్రభువులకు ప్రభు రాజులకు రాజు 50% ఓకే, మిగతా 50 ఏమిటి? ఆయనతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన గెలిచాడు. ఇదేంటిదే? ఇప్పటికీ నాకు పూర్తిగా అరిగి సత్తలేదు వచ్చిన. పట్టుకున్నావా పాయింట్? మనము పిలువబడిన వారమైతే, మనము ఏర్పరచబడిన వారమైతే, మనము నమ్మకమైన వారైతే ఆయన గెలుస్తాడండి. ఇదేంటిది? అసలు ఈ భావన ఇబ్బందికరంగా లేదు. అరే నువ్వు నమ్మకమైన వాడితే నువ్వు గెలుతా లేదా ఓడిపోతావు అంటే ఓకే, దాంట్లో ఇబ్బంది లేదు. మనము నమ్మకమైన వారు అయితేనే ఆయన గెలుస్తాడట. ఓరు బాబోయ్ ఏమిటిది? ఊరుకోండి, ప్రింటింగ్ మిస్టేక్ ఏమో లేదు, ఇతర వర్షన్స్ కూడా చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది భాషా దోషం కాదు, మన భావదోషమే. విషయం ఏమిటంటే మనము పిలుపుని ఎరుగుట వలన, వినండి బాగా, మనము మన ఏర్పాటులో స్థిరపడుట వలన, మనము నమ్మకమైన వారముగా బ్రతుకుట వలన ఈ లోక రాజ్యములన్నీ గెలిచి తండ్రి చేతిలో పెట్టబోతున్న యేసయ్య గెలుపునకు మనము కారకులంగా ఉండబోతున్నామంట. ఈ మాట ఇబ్బందిగా ఉండదు నీకు. నీ నమ్మకత్వం ఆయన గెలుపుకు కారణం అవటం అంటే ఇంతకన్నా అదృష్టం కానీ భాగ్యం కానీ ఇంకేదన్నా ఉంటుందా? నాకు ఈ వరం కావాలా, నాకు ఆ బలం కావాలా, నాకు ఈ డబ్బు కావాలా, హేబా ఇవన్నీ కాదు అమాయకమని. యేసయ్య గెలుపుకే కారణం అవ్వగలిగిన లోకరాజ్యములని యేసు సంపాదించబోతున్న మహాసంగ్రామములో నీవు కీలకమయ్యే ఒక భాగ్యం దొరికితే చెయ్యి, ప్రపంచ సౌభాగ్యాలు వదిలేసి దాన్ని పట్టుకోవాలా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం లెక్క, ఉద్యోగం ఒక లెక్క, వ్యాపారం ఒక లెక్క, ఈ లోక సంపద ఒక లెక్క, బంధాలు అనుబంధాలు ప్రేమలు ఒక లెక్క. ఏదైనా తృణప్రాయం తించవతల పడేయాలా. ఎందుకంటే నేను ఒక మట్టి పురుగును, ఎందుకు పనికిరానేవని నిష్ఠ దరిద్రుణ్ణి. నేను కొంచెం నమ్మకంగా ఉంటే నా నమ్మకత్వం నా రాజు గెలుపుకు కారణమైతే అంతకన్నా భాగ్యం ఇంకేదైనా ఉందా? ఆ ఒక్క పాయింట్ మీద అన్నీ వదిలేస్తాక రెడీ. 2-3 అన్నారు ఆమె, అంత బ్యాచ్కి దమ్ము లేదా? చచ్చే ఎన్ని కాస్ట్లీ ఎవరు ఇది? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కాస్త దమ్మున్న వాళ్ళు చెప్పండి ఈసారి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ కింద పడిపోయి మీద పడిపోయి ఇక్కడ ఈ పెంచేస్తాం కాదు. ఈ యుద్ధంలో చూపించు, ఇక్కడ ఈ యుద్ధంలో చూపించు. సిటీలో ఒక హాల్ దొరికింది, సంఘానికి దేవుడికి ఆధారం చూపించాడు. ఆటికన్నా మోస్ట్ ఎక్సైటెడ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆ సైన్యములో నాకు చోటు దొరికింది. హల్లెలూయా. ఓల్డ్ 11 టీములో సచిన్ టెండూల్కర్ ఒక చోటు దక్కింది. సూపర్. మనకే దొరికినట్టుగా సఫలు కొడిసాం. ప్రాబబుల్స్ జాబితాలో పివి సింధుకి స్థానం. స్తోత్రం. హల్లెలూయా. ఒలింపిక్ అర్హుల జాబితాలో పలానా వాడికి చోటు. థ్యాంక్ యూ లార్డ్.
ఒక ఆటల పోటీలో దేశం తరపున ఒక బిడ్డకు ప్రయత్నం చేయుటకు అవకాశం దొరికితేనే మనకు పతకం వచ్చినంత సంతోషపడిపోయినటువంటి విశాల హృదయం కలిగిన భారతీయులారా, భారత క్రైస్తవులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ పూట. మహోన్నతుడు సర్వోన్నతుడు యుద్ధమందు ప్రవీణుడు ఓటమి ఎరుగని మరణాన్నే చంపేసి సమాధి గోతిని చీల్చి మరణపు కోరలు పీకి మరణము యొక్క పాతాల కత్తాలపు చేతులు పట్టుకొని సర్వ యుగములలో రోజు ఉన్న యేసయ్య నేతృత్వం వహిస్తున్న ఒక సైన్యములోనికి అప్లికేషన్స్ కోరబడుతున్నాయి. వుడ్ యు లైక్ టు జాయిన్ ఇన్ ది ఆర్మీ? కముండరా, సర్వశక్తిని గల సైన్యములో నీకు ఒక ఆహ్వానం. ఆడెవడో 4 కొడితే ఆడెవడో 6 కొడితే నువ్వు కొట్టేసుకుంటాం కాదు, సాపట్లు నీకే బ్యాటింగ్ ఛాన్స్ వస్తుందిరా. గట్టా 6ల మీద 6లు కొట్టి ఇప్పుడు అమ్మాయి ఇంక ఆడెవడో కొడితే నువ్వు కొట్టేసుకుంటాం కాదు, ఖాళీ డబ్బాలు పెట్టుకుని కొట్టేసుకొని. ఏ టైం తెలుసా? సర్వోన్నతులకు దేవుడే నేరుగా నేతృత్వం వహిస్తున్న ఒక సమభీకర పోరాటం. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు పిలువబడ్డవారైతే, మీరు ఏర్పరచబడ్డవారైతే నమ్మకంగానే మీ పిలుపులో మీ ఏర్పాట్లో కానీ మీరు నిలబడ్డారో ఆ మీ నమ్మకత్వం బట్టి ఆయన గెలుస్తాడు. హల్లెలూయా. ఒక్క మాట అన్నం తినకుండా బతికేయించండి బాబు, నా నమ్మకత్వం నా దేవుడు గెలుపున ఉపయోగపడ ఆ ఒక్క పాత్రతో బతికేస్తున్నా. నేను 4 రోజుల నుంచి నేను తెగ ఉద్యమం వచ్చేస్తున్నా. నాకు అసలు కదిలితే మెదిలితే అదే మాట. ఓరి బాబోయ్ ఏదో భలే ఉందరా బాబు, నాకు అసలు కోతి కొబ్బరిగా దొరికింది అనకంటే బేబచ్చగా ఉంది నాకు ఇప్పుడు. నేను నా పిలుపులో నిలబడగలిగితే, నేను నా ఏర్పాట్లో ఉండగలిగితే, నా పిలుపులో ఏర్పాట్లో నేను కానీ నమ్మకంగా ఉండగలిగితే నా రాజు గెలుస్తాడట. ఆయన గెలుపులో నా కంట్రిబ్యూషన్ ఉందని తెలిస్తే ఇక వెనకాడే ప్రసక్తి ఏముందా? ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలక్షన్ ముందు రోజు వచ్చారు, నువ్వు ఒక్కడు సపోర్ట్ చేయను నేను గెలుతానంటే ఎలా ఉంటుంది ఫీలింగ్? స్తోత్రం చెప్పరా? అసలు ఎట్టుంటుందండి అసలు ఆ మూమెంట్ ఎట్టుంటుంది? స్వచ్ఛంగా ఏమన్నా మాట కనబడుతుంది. స్వయంగా యేసుప్రభు అంటున్నాడు, రే నువ్వు అతను నమ్మకంగా ఉంటే మనం గెలుస్తావురా. ప్రాణం ఇచ్చేస్తాను ఇప్పుడు, ఇంకా ఎంతకన్నా అదృష్టం ఏంటి చెప్పండి? ప్రాణం ఇచ్చేస్తాను, సమస్య లేదు. ఎందుకంటే నేను నమ్మకంగా నిలబడగలిగితే ఒక గొప్ప విజయం రాబోతుంది. ఆయన సంతోషంతో లోక రాజ్యములన్నీ సంపాదించి తండ్రి దగ్గర పెడతాడంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు రాజ్యము మహిమ తండ్రి వగును. ఆ రోజు కొరకు లోక రాజ్యములు సంపాదించడం కోసం ఆ మూమెంట్ తర్వాత కృతజ్ఞత కుటుంబం పెడితే ఏంటి? ఆకాశమే ఇల్లు భూలోకం వాకిలంటే ఏసు రక్తం ఏం చేయం. ఈ జనమంతా వస్తారు, భూరాజులందరూ మహిమ తెచ్చడి. ఆ రోజు అది మూమెంట్. పూర్వాసులందరూ కూడా బియ్యం ఆనపకాయ వంకాయ పీరకాయ కాదు, తమ మహిమను తీసుకొచ్చి ఆయన దగ్గర పెడతారంట సంఘము ఎదుట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమాయకంగా వెలవలపోయి కాదు, దగదగ మెరయో. వైరాగ్యం ఇప్పుడు ఎందుకు తెలుసా? అప్పుడు శోభ కలిగిన ఆ దివ్య నగరం. ఏమిటా నగరం? దిగి వచ్చుచున్న పెండ్లి కుమార్తెయే కదా నగరం. హల్లెలూయా. మాట్లాడతలేదు ఏంటి అబ్బాయిలు? హల్లెలూయా. దూరంగా ఉందనుకుంటున్నావా? అదిగో అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. నేను అపర గాయకున్నా, నూరెళ్ళబడి చూస్తారు ఏకమించి పాడకుండా. ఎట్ట పాడుతున్నాడు? సేమ్ అయ్యే కళ్ళ పడతాయా? పడవు, నా కళ్ళే పడతాయి. పెద్ద నేను సింగర్ని, మీరు అందరు పెద్ద ఆడిషన్ టెస్ట్ చేస్తా కూర్చున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నట్టు కూర్చున్నాం. ఒక్కొక్కడు ఏడ తప్పు పడతాడా? నేను ఏడ రైట్ పడతానో నేను నేను పాడతామే ఎక్కువ అవుతా. మళ్ళీ ఇదొకటి, ఈ పాటి స్వరపేటకి సగం నోట్స్ పోయినాయి, ఒకళ్ళ కాడి సని కొట్టుకుపోయినాయి. ఈ చివరియే బలుకుతున్నాయి. ఆ చివరి ఆడుతున్నా లాక్కొస్తుంది బండి ఎలాగలగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పాలా? నాకు చాలా ఉత్సాహంగా, ఉద్యమంగా, ఆనందంగా ఉందండి. ఎందుకని? నేను కష్టం డిస్ట్రిక్ట్ టీమ్ సెలెక్ట్ అవ్వాలా, ఇంకా రంజీకి ఎక్కడ సెలెక్ట్ అయితే దేవునికి స్తోత్రం. నేషనల్కి ఎప్పుడు ఆడతాను?
నన్ను ఎవడు సెలెక్ట్ చేసుకోవాలా, కానీ యేసు ప్రభు టీంలో దొరికించు. ఇప్పుడు ఎట్టుండదు చెప్పండి. నువ్వు ఏడ పరిగెడతావురా అని నన్ను కూర్చోబెట్టేశారు. నేను ఆడతాను ఎవరాయ్, నువ్వు ఏడ పరిగెడతావు కూర్చోరా, నువ్వు ఎందుకు నన్ను ఎవడు చేర్చుకోవాలి. యేసు ప్రభు నన్ను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇక మరి చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచ్చున్నాను. ఇక ఆగే ప్రసక్తి లేదా, ఇదే పోరాటం, ఇదే ఆరాటం. ఏంట్రా బాబు నువ్వు అలా చెలరిగిపోతున్నావు, నీకేమన్నా బలాన్ని టానిక్ ఇచ్చారా? టానిక్ కన్నా బాబులు అంటే దొరికింది ఏంటి తెలుసా, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాడు యేసు ప్రభు. లిస్ట్లో నా పేరు ఉంది అక్కడ, ఇక ఆగే పని లేదు ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకింత భాగ్యమా, చాలు, ఇంతగానే ఏం అక్కర్లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? తలకిందులు తపస్సు చేయాలా, ఒంటికాలు చెప్పని ఏమీ అక్కర్లా. నా పిలుపులో, నా ఏర్పాట్లో నమ్మకం ఉండి చాలు. ఓ కింద మీద పడిపోక్కర్లేదు అక్కడ. నా పిలుపులో, ఏర్పాట్లో ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండు చాలు. నేను గెలిచాను, ఆయన గెలితే యేసు రక్తం వేసి ఒక గ్రహం, ఇది ఒక పట్టణం కాదు, ఒక గ్రహం ఇచ్చేస్తాడు నాకు అవసరమైతే. రే ఈ గ్రహం నీదర ఏలుకోరాన్ని పనిచేస్తే అలాంటి రాజుగారి దగ్గర పనిచేయాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్నటి పదార్థాలు పెట్టే ఇంట్లో పని చేయటం కాదు, యేసు రక్తం ఏం చేయం, ఆడ పని చేయాలా. భవిష్యత్తునిచ్చే దేవుడు అండి ఆయన. ఆయన దగ్గర చేయాలి. చేస్తే ఈ టీంలోకి ఎవరు వస్తారు? రండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయంట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము ఎప్పుడో చేరిపోయాం, ఎవరికైనా ఒప్పుకుంటే ఇప్పటికైనా రండి. చూసి వెళ్తాను, వచ్చినాడు ఉన్న యుద్ధం చేసే ఒప్పుకుంటే రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను కానీ మనం పోరాడతామేంటి, ఆయన గెలుస్తామేంటి? ఊరికండే అదేం మాటలు మాడతారు. మన వలన దేవుని గెలుపు ఆధారపడి ఉంటా, ఆయన స్థాయికి అవమానము కలిగించటే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఓరు బాబు మీరు అందరూ ఒప్పులు గొప్ప, నేను తప్పు. మీరు ఆలోచించు. ఓ సింపుల్ చెప్తాను. 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రాచీన గ్రంథమని యోబు గ్రంథానికి పేరు కదా. ఒకడు అన్నాడు, నోరు ధరితే అబద్ధం తప్ప నిజం రాదు ఆడికి. ఆడు భూమి తిరుగుతా 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 దేవుని సన్నిధికి వెళ్ళాడంట. అవునాడు సాతాను, అపవాది, అబద్ధికుడు, నాశనపాత్రుడు, లయకర్త, ఇన్ని ఆడే కదా. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ దేవదూతలా? ఆడు వస్తాడు. ఏమన్నా చర్చికి వచ్చినంత మాత్రం నువ్వు సూపర్ క్యాండిడేట్ ఏం కాదు. అది మీకు అర్థం చేసుకుంటే మంచిది. ఎక్కువ నన్ను చెప్పనే ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బైబిల్ పెట్టుకొని పొలమని వచ్చేస్తుంటే నాలాంటి అమాయకుడు మురిసిపోతాడు. యేసు ప్రభువుకి తెలుసు మేటర్ అంతా. ఆడు భూమి మీద అటు ఇటు తిరుగుతా యెహోవా సన్నిధికి వచ్చాడంట. ఆయన కూడా ఎరా ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను. భూమి మీద అటు ఇటు తిరిగావా? తిరిగాను. మరి అటు ఇటు తిరిగితే నీకు యోబు కనపడ్డాడు ఏంట్రా? అట్టంటి వాళ్ళు లేడురా భూమి మీద అని యోబు మీద ఏమో చెప్పేశాడు యేసు ప్రభు. నువ్వన్నీ సమృద్ధికి ఇచ్చి తెగ పిలిచి ఆశీర్వదించేసావు కాబట్టి స్తోత్రం అంటున్నాడు. అవన్నీ లాగెత్తే ఏమున్నది అక్కడ అన్నాడు. ఎడిసావు. పొంగితే పూరి లేత అప్పడం టైప్ కాదు, సూపర్ క్వాలిటీ అక్కడ. ఎన్ని లాగేసిన క్యాండిడేట్ తిరగలేదు అన్నాడు. అయ్యేం కాదులేండి, మీరు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు కాబట్టి స్తోత్రం చెప్తున్నా, ఏమీ లేదు అన్నాడు. అరే తీసారు, నీకు లైసెన్స్ ఇచ్చాను. ఎక్కడ తీస్తాం? చుట్టూ కంచేసేసావుగా నువ్వు. నీ చేతులతో నువ్వు కంచి తిత్తి తప్ప నేను టచ్ చేయలేను. నాకు శాన్ ఉంది, కొన్ని కోట్ల మంది ఉన్నాం కానీ ఎంట్రీ ఇవ్వలేము. నువ్వు కంచి ఎత్తే అలా ఉంటుంది మూమెంట్. స్తోత్రం చెప్పు. ఆయన స్వయంగా కంచి తీసేసారా, ట్రై చేసుకోరా అన్నాడు. చిత్రం ఏంటంటే ఆయన్ని రేపెట్టింది యేసు ప్రభువే, చూసుకోరన్నది యేసు ప్రభువే. వీడు చెలరేగిపోతుంది ఆ లైసెన్స్తోనే. వీళ్ళిద్దరు పోటీ చేసుకున్నారు. ఇప్ప మీ గొడవ మనోడు తెలియదు. ఎవరికి తెలియదు అసలు. ఈయన ఎప్పుడు మామూలుగా పొద్దులేసి 10 బలిపేటలు కట్టించాడు, 10 బలి అర్పణలు చేశాడు, ఒక్కొక్కడి కోసం ప్రార్థన చేసాడు, కింద చదువుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. తక్కువని 10 మంది పిల్లలు చచ్చిపోయారు. కొంపలు కూలిపోతున్నాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, మందలు పోయినాయి. భార్య కూడా కోపం జింకేం దేవుడు అండి, తిట్టి చచ్చిపో అంటే తిట్టాక బతుకుండదని తెలుసా ఆమెకి.
తిట్టాయి కసి, ఎలాగో సాగు వచ్చేసింది కదా, తిట్టే తొందరగా చచ్చిపోతాం, తిట్టాయి. ఎస్ కరెక్ట్, అదే అదే మూమెంట్. తిట్టు తిట్టు, దాని కొరకు వచ్చింది, దాని కొరకు వచ్చింది. నువ్వు తిట్టాలా నేను గెలవాలి, నువ్వు తిట్టాలా గెలవాలని ఈడో సప్పట్లు కొట్టేస్తాడు పక్కన. ఎవడాడు? యోబు గారు అన్నారు ప్రశాంతంగా కూర్చొని, దేవుని వలన ఎల్లప్పుడూ మేలే పొందేదమా, కీడు పొందవలదా, కొంతకాలము కీడులే పొందేదమా అన్నాడు. ఇటు చుట్టు పీకేసుకున్నాడు. ఊరు ఎలా కూడా అంటారు ఏంటో భక్తులు, మేలు చేస్తే కదా మేలు ఎందుకు పద్దాక ఎప్పుడు మేలే పొందాం వెంటనే కొంతకాలం శ్రమలు పొందామంటే, ఇప్పుడు నేనేం చేయాలి, దగ్గర సకలస్త్రములు అయిపోయినవే, బ్రహ్మాస్త్రము కూడా వాడితేనే, ఇప్పుడు నేనేమి చేయవలను, ఒక మూలను కూర్చొని ఏడవలను. ఓరి అపవాది, నీకు అంతగా నేను మిగలేదు. ఇప్పుడు చెప్పండి, సైతాను గెలిచాడా, యేసయ్య గెలిచాడా? చెప్పండి. గెలిపించింది ఎవరు? కొట్టుకో గట్టిగా సపట్లు. ఇప్పుడు హల్లెలూయా, నీకు అర్థమైంది. ఇప్పుడు నీ మీద నమ్మకంతో, నీ మీద భరోసాతో దేవుడు శత్రువుకు సాతాను సవాల్ చేస్తాడు. ఏయ్, నా బిడ్డలను చూసుకారా, నా రక్తంతో కడిగాను, కొన్నానాలని నా వాక్యంలో కడిగాను, నా నామం వాళ్ళ మీద ముద్రించాను, ఆత్మచేత వాళ్ళని సిద్ధపరుస్తున్నాను, నిత్యత్వానికి తయారు చేస్తున్నాను. ఈ డబ్బులు, ఈ సంపద, ఈ అప్పులు, ఈ రోగాలు వాళ్ళని కదల్చలేవు. వాళ్ళు అక్షయ బీజము కలిగిన వారు, నిత్య మహిమకు పెంచబడుతున్నవారు, నవీన స్వభావాన్ని ధరించుకున్నవారు, అంతరంగ పురుషులలో బలం ఉంచున్నారు. వాళ్ళకి తిరగలేదని ఆయన నీ మీద నమ్మకంతో చెప్తున్నాడు. పరువు తీసేస్తావా? ఆయన తలదించుకునేలా చేస్తావా? సగర్వంగా రేయ్, అర్థమైందా మా క్వాలిటీ ఏంట్లో అని ఇలా చేస్తావా? నీ చేతిలో ఉంది. ఇప్పుడు పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి నీ అంతరంగములో ఆత్మీయ జీవితపు అనుభవాల్లో మార్పులు చేర్పులు వస్తే నీ అంత వేస్ట్ ఫెలో ఎవరు భూమి మీద. ఇందాక ఒకటి క్లాస్ బీగాను, ఇందాక దేవునికి స్తోత్రం. రేయ్ ఎవరా అని అడిగితే ఆడంటాడు, కొంచెం ప్రాణం బాలేదంటాడు. నర్మయ్, సైతానికి ఆ బేటలాగా మాట్లాడుకో. ప్రాణం బాగోపోతే ఏంట్రా? ఎలీషాకు ప్రాణం బాగుందా? ఎలీషాకు ప్రాణం బాగుందేట్రా? మరణ పడకలో క్యాన్సర్ రోగం తుండి కూడా చేయి పెడితే పక్కన పడవేయబడ్డ బాణములు యెహోవా రక్షణ బాణాలుగా మారిపోయినారా? పౌలు గారికి ఆరోగ్యం బాగుండిందా? మాట్లాడరా. కళ్ళ జబ్బుతో ఎంత యాతన పడ్డాడు, శరీరంలో ముళ్ళు ఎంత ఇబ్బంది పెట్టింది ఆయన్ని. సంఘాలు కట్టేశాడు. దేవునికి స్తోత్రం. ప్రయాణ సౌకర్యాలు, ఓడ తప్ప ఇంకేమీ లేని ఆ రోజుల్లో ఆసియా ఖండాన్ని మొత్తాన్ని 2 సార్లు చుట్టేసి మిషనరీ యాత్రలు చేశాడంటే ఎలా పరిగెత్తాడు. అందుకనే యెహోషువ కమలకి రాబాడు రాశారు, పౌలు వలే పరుగులు తీసి క్రీస్తుని ప్రకటించుటే ఆరాధన. కదా, ఆ మాట ఎంత వాస్తవం అండి. పౌలు వలే పరుగులు తీసి. ఈరోజు ఆలకించండి బిడ్డలారా, వీళ్ళందరూ ఏం చేశారు? శరీరములో బలహీనతలు, సమస్యలు, పోరాటములు ఉన్నను పరిపూర్ణ ఆరోగ్యవంతుల కంటే బలమైన సేవ చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. శరీర బలహీనతలు ఆత్మకున్న బలము చేత ఓడించాలి తప్ప శరీర బలహీనతల చేత ఆత్మను తొక్కివేయటం శరీర సంబంధి యొక్క లక్షణం అయిపోద్ది. జాగ్రత్త. బలహీనతలు శరీరంలో ఉంటాయండి, రోగాలు వస్తాయి. ఏముంది? 450 మందిని ఒంటి చేత్తో చంపాడు. చాలా సంవత్సరాలుగా కూర లేక రొట్టి మొక్క తిన్నాడు. కర్మేలు కొండకి వెళ్ళి కాంచి ఆ రొట్టి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు లేదో కూడా అర్థం కాదు. కడుపేళ్ళు ఈపు కంటుకుపోయింది, తల మోకాల మధ్యలోకి వచ్చేస్తుంది, డొక్కలు ఎండిపోయినాయి. ఆ మూమెంట్లో ఇంతమందిని చంపాక ఒంటరిగా యుద్ధం చేసిన తర్వాత, తరవబడిన తర్వాత, అయ్యో గుర్రముల కంటే స్పీడ్గా పరిగెత్తాక రేగి చెట్టు కింద పడుకొని గుహలో పడుకొని ఒంటరి అయిపోయి నా ప్రాణం తీసుకో అన్నంత నిరాశలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వచ్చాడు. హౌ ఆర్ యు మై సన్? బలహీనంగా ఉన్నాను ప్రభా, నీరసంగా ఉంది ఆయన, విసిగిపోయినాను ప్రభా అనలా.
నేను ఒక్కడనే ఉన్నాను, అయినా రోషంగానే ఉన్నాను. అది క్వాలిటీ. స్తోత్రం చెప్పండి. 10 మంది తలకొచ్చ చేస్తే మరి బాగుంటామండి, మరి ఎవరు కూడాను సహకరించలేదండి. బైబిల్లో సరైన యోధులను చూసుకో, ఎప్పుడో ఎవరికి సహకరించాలా? మోషేకి ఎంతమంది సహకరించారా బాబు? స్తోత్రం చెప్పండి. ఏలియాకి ఎవరు సహకరించారు? దావీదుకి ఎవరు సహకరించారు? ఇర్మియా మాట ఎవరున్నారు? నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్గా. కాకపోతే సరైన సపోర్ట్ లేదు బ్రదరు, సరైన ఎంకరేజ్మెంట్ లేదు బ్రదరు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇది మాత్రం సరైన సోది, అది మాత్రం పక్క. ఎవరికైనా ఎంకరేజ్మెంట్ ఉంది బైబిల్లో? దేవుని కోసం నిలబడ్డారు రోషంగా, అంతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమరయ స్త్రీ ఊరుని రక్కొచ్చేసిందంటే ఎంతమంది బలపరిచారమని? సరైన మార్మోస్ వచ్చింది, పని చేసింది, అంతే. చెప్తలేదు మీరు గట్టిగా? హల్లెలూయా. యోసేపుకి ఎంత ఎంకరేజ్మెంట్ లభించినందువల్ల రాజు అయ్యాడు. ఏమండి, ఎవరికొనసారి ఎంకరేజ్మెంట్ బైబిల్లో? భక్తులకి ఈ లోకం తగింది కాదు సార్. ఎవరికి లోకం సపోర్ట్ చేయదు, ఎక్కడ ఆదరణ దొరకదు. అడుగు ముందుకెయ్యాలి, యేసు రక్తం వేచి. హల్లెలూయా చెప్పు. అందుకే యుద్ధ సన్నద్ధులమై ఉండాలా. ఎప్పుడు ప్లేట్ పట్టుకుని యేసు రక్తం వేచేయం కాదా? స్తోత్రం చెప్పు గట్టిగా. కొండల మీద దెబ్బలాడు కాదురా బాబు, సైతాన్ మీద చూసుకోవాలా. స్తోత్రం చెప్పు. నీ పిలుపుని ఎరిగి ఏర్పాటులో నమ్మకంగా ఉంటే చెప్పు, ఎవరు గెలుస్తారు? చెప్పాలి గలిగా. గొర్రె పిల్లతో ఉండిన వారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారు అయినందున ఆయన వారిని జయించును. నా నమ్మకత్వం నా రాజును గెలిపించబోతుంది. నేను నిజంగా నమ్మకస్తుని కాదు కానీ నా రాజును గెలిపించుటకైనా నమ్మకస్తుడిగా మారడానికి ఆశపడుతున్నాను. నమ్మకంగా యత్నించు, ఒక్కడ కనపడితే చాలరా శబాష్ అన్నాడు. ఆ ప్రయత్నం మొదలైపోతేనే పరలోకం సపోర్ట్ స్టార్ట్ అయిపోతుంది నీకు. అరే మీలో నమ్మకస్తుని ఎవడు అలా? నమ్మకముగా ఉండ యత్నించు. ఒకడు సిన్సియర్గా ఉన్న ప్రయాసపడుతున్నాడా? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని ఆ ప్రయత్నాన్ని బట్టే పరలోకం యొక్క సపోర్ట్ స్టార్ట్ అయిపోతుంది నీకు. పరలోకం నీకు సపోర్ట్ చేస్తే కూటమి ఎలా ఉంటుందో ఆలోచించుకో. ఒక సంతోషభరితమైన స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంతకీ మీకు పిలుపు ఉందా? ఏం పిలుపు మీది? సాధారణ క్రైస్తవులందరికీ నచ్చిన పిలుపోటి చెప్పనా? ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే ఆమేన్ 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 ఆమేన్. పొద్దున్న లేచి 7 సార్లు ఆమేన్ చెప్పేసుకుంటాను ప్రభా. 7 సార్లు నాకు ఇలాగ అంటారు చూడు, వీళ్ళందరూ మళ్ళీ సిలువ వేసేస్తున్నారు యేసు ప్రభు అనిపిస్తుంది నాకు. ఇదేంట్రా పిచ్చి పనులు కాదు. నీ పిలుపు ఏమిటి నాయనా? నాన్న చదివి పెట్టండి. మత్తయి సువార్త 11:28. The Gospel of Matthew 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఫలావు పెట్టేదను, నేను మాంసాహారమే మీకు ఇచ్చేదను, ఆరారగా మిమ్మల్ని తడిపేదను. ఏంటట? నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎప్పుడు? కంటిన్యూ. నేను సాత్వికుడను, అది మరి దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణం. మరి అది ఎప్పుడు విశ్రాంతి? హల్లెలూయా. స్కూల్లో జాయిన్ అవ్వండి, వెంటనే మీరు పాస్ అయిన సర్టిఫికేట్ ఎవడెత్తాడు? స్కూల్లో జాయిన్ అవ్వండి, శ్రద్ధగా బడికి రండి, పద్ధతిగా పాఠాలు నేర్చుకోండి, పరీక్షలలో పాస్ అవ్వండి, అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేదము. అది దుర్మార్గమేం కాదు కదా, పద్ధతి కదా. యేసుబాబు కూడా అలాగే చెప్పాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆమేన్. ఇప్పుడు మనకి పిలుపు ఉందా లేదా? మాట్లాడ గట్టిగానే. ఎవరు పిలిచారు? నేను ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారములు మోసుకొనుచున్నావు, పితరుల నుంచి వచ్చిన శాపం, తగలబడ్డ పాపం, చేసుకున్న పాపం, మొయ్యిలాగా చేస్తున్నావు, దాంతో ప్రయాసపడుతున్నావు, వదిలించుకోవడానికి తిప్పలు పడుతున్నావు, తీర్థయాత్రలు చేసావు, పుణ్యక్షేత్రాలు తిరిగావు, రకరకాల ప్రయత్నాలు చేసావు, మతములన్నీ ఇతర చూసావు, వర్కౌట్ అవ్వలేదు, ఈ ప్రయాసతో పాటు నలిగిపోతున్నావు, నా దగ్గరకు వచ్చాయి, నేను చూసుకుంటానన్నాడు. వచ్చేసావు. వచ్చాక ఏం చేశాడు?
ఎందా టిఫిను ఏమిటట? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు అప్పుడు అనండి. విశ్రాంతి ఎప్పుడున్నానా? అంతేనా? అంటే ఆయన కాడి మన మీదకి వచ్చేదాకా మనకేమి లేదు. చెప్పండి, మనకేమి లేదు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కాడి ఎక్కడ ఉండాలి? మాట్లాడాలి మంచిగా. యేసయ్య కాడి ఏమిటి? చదువు పెట్టానా? యెషయా 9:6. యేసయ్య భుజముల మీద ఉన్న కాడి ఏమిటి? చెప్పాలి గట్టిగా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అయ్యా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారము. నా కుమారుడు భుజాల మీద ఏముందట? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీ మీద నా భుజాల మీద ఒక కాడి ఉందరా, అది మీరు ఎత్తుకుంటే మీకు విశ్రాంతి. ఇప్పుడు ఆయన భుజముల మీద ఉన్న కాడి ఏమిటి? రాజ్యభారము అనండి. ఇప్పుడు అది ఎక్కడికి రావాలి? ఎవరికి చెప్పండి, ఎవరికి? నాకు ఆ పిలుపు లేదు బ్రదర్, నాదా దర్శనం కాదు బ్రదర్. మీరు బయటికి వెళ్ళండి బ్రదర్, మీరు టోటల్గా వేస్ట్ బ్రదర్, మీరు అసలు పనికి రారు బ్రదర్. ఆడెవడన్నాడంటే తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అని. 10 మంది తిండి ఒకటి తినేస్తాడు కానీ ఆడు పని చేయడు. అదేటో ఇంజిన్ బాగా పని చేస్తున్న, చేతులు పని చేస్తలేదు అడిగి. ఎంత గొప్ప వర్తమానం చెప్పు, ఎంత లోతైన మర్మాలు చెప్పు, ఎంత పరలోక ప్రత్యక్షలు చెప్పు, సియోను పాఠాలు చెప్పు, ఆడికి అడిగేస్తుంది. మరి బలం ఎందుకు రావట్లేదు? చేతులు పట్టలేవే, కాడి మొయ్యలేకపోతున్నావేరా. యవన కాలమందు నా కాడి మోయిట నరునికి దానిని వాని మీద మోపేవాడు అనుందా? మోపినవాడు ఎప్పుడు? నీకు యవ్వన ప్రాయం వచ్చింది, యవ్వనములో అడుగు పెట్టావంటే పండగ చేసుకొని భోజనం పెట్టుకోవటం కాదు, బొర లేకుండా యవ్వన కల్లోకి రాగానే కాడి మొయ్యాలి భుజం మీద. ఇంకా నేను ఆడుకునే టైం అయిపోయింది. యేసయ్య రాజ్యాన్ని మొయ్యాలా, దేవుని కొరకు పని చేయాలా. యవ్వనప్పుడు అడుగు పెట్టడం అంటే అది బొర లేకుండా నువ్వేంటో ఓ బా. అల్లు క్రైస్తవులేనా? చిచి, యవన ప్రాయం చెప్పాడు. మరి నేను ఆలోచిస్తానండి, అదే ప్రార్థన చేస్తానని ఆ కాడి మొయ్యాలో లేదో నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు నాన్న, ఆల్రెడీ పెట్టేశాడు యేసుప్రభు. ఇప్పుడు కాడి ఎత్తుకోవాలా వద్దా అన్న ప్రశ్న లేదు, ఉంచాలా వదిలేయాలన్నదే ఉంది. ఆల్రెడీ పెట్టేశాడు యేసుప్రభు. స్తోత్రం చెప్తలేదు నువ్వు. వాని మీద దానిని మోపేవాడు కాదు, మోపినవాడు. హల్లెలూయా. నువ్వు యవ్వన కాలానికి వచ్చేసరికి నీ భుజాల మీద ఏం పెడతాడు యేసుప్రభు? చెప్పాలి గట్టిగా. అంటే కాలేజీకి దేనితో వెళ్ళాలి? మాట్లాడు గట్టిగా. ఉద్యోగానికి దేనికి వెళ్ళాలి? పనికి దేనితో వెళ్ళాలి? నువ్వు తాపితో వెళ్తావా, కొరవలతో వెళ్తావా, గుర్రపంతో వెళ్తావా కాదు. చేతిలో ఏముంటుందో నాకు సంబంధం లేదు. భుజముల మీద మాత్రము దేవుని రాజ్యం అనే కాడి ఉండాలి. దేవుని రాజ్యం అనే కాడి ఉండాలి. దేవుని రాజ్యం అనే కాడి ఉండాలి. యవ్వన కాలమునకు వచ్చిన ప్రతి వారికి కామన్గా ఉన్న పిలుపది. నేనంటే దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తానంటే నోరు మూసుకుంటే మంచిది. బైబిల్ అంత క్లియర్గా రాశాక మళ్ళీ ప్రార్థన చేస్తాను దేవుని చిత్తం అంటే నీకు రాత్రికి సపరేట్గా SMS వస్తుందా యేసుప్రభు నుంచి? ఓకే బిడ్డ నా చిత్తమే అని బుర్రబుద్ధిని మాట్లాడుతున్నావు. ఇంత పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాస్తే నీకు అర్థం అవుతలేదు. మళ్ళీ ప్రార్థన ఉన్న పిల్లలు నా దగ్గరికి వచ్చి అంటుంది, బాప్తిసం పొందామంటే అదే ప్రార్థన చేస్తాను అంకులు. ఏంటి బాప్తిసం ప్రార్థన చేస్తాం ఏంటిరా? బాప్తిసం పొందనా వద్దని ప్రార్థన చేస్తుందండి అయ్యమ్మ. నేను ఇలాగే చేసుకో బిడ్డ, నీ ప్రార్థన ఇంకా సుదీర్ఘకాలం కొనసాగించుకో, పాతాళంలో కూడా చేసుకోవచ్చు నువ్వు ప్రార్థన చెప్పి. మరేట్రా యుగ యుగాలు ప్రార్థన చేయొచ్చు పాతాళం అయితే, అంతం లేదు. మీరు ఆలోచించారా? ఒకే ఒక్క మాట నాకు ఎంతో రోషం, ఆనందం, భాగ్యం, భారం కలిగిస్తున్న మాట. నేను నమ్మకంగా బ్రతికితే నా రాజు గెలుస్తాడా?
ఒక్క మాట నాకు ఎంతో ఎంతో ఆశను కలిగిస్తూ ఉంది. ప్రభు కోసం బ్రతకాలనిపిస్తుంది. నమ్మదగని వాడుకున్న ప్రతి క్షణాన్ని బట్టి పశ్చాత్తపడాలనిపిస్తుంది. ఆ జీవితం పునరావృతం అవ్వకుండా కష్టపడాలనిపిస్తుంది. శాయశక్తుల చివరి రక్తబొట్టు వరకు నమ్మకంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే నా నమ్మకత్వం నా దేవుని గెలిపిస్తుందంట. ఎంత అద్భుతమైన మాట. మన పిలుపు ఏంటండి? కాడి మోయుట అనండి. ఎప్పటికా పిండి పిసుకు తొట్టి నూనె బుడ్డి రొట్టెల గంప నీ వాక్యం, అదే వాక్యం. లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, బయటికి దీవించబడదు. అడిగల్లా నేతిలో పన్ను. ఏరుకొచ్చుకుంటారు కొన్ని వాక్యాలు జాగ్రత్తగా. ఇక అయ్యా రోజు పొద్దులేసి ప్రభానికి స్తోత్రం హల్లెలూయా అని అడిగేలా నేతిలో పన్ను, నాలుగేళ్ళ నేతిలో పన్ను. ఓ రే బాబోయ్. మరి అందరూ నేతిలోనే అడిగేసేస్తే మరి ఇప్పుడు శ్రమల మార్గంలోకి వచ్చేది ఎవడరా? కల్వరికి వచ్చేది ఎవడు? గెత్సేమనికి వచ్చేది ఎవడు? ఇలా గెత్సేమనే వద్దు, కల్వరి వద్దు. డైరెక్ట్గా మాత్రం ఏం కావాలి తెలిసిన? మేఘం మీద నిన్నే ఎక్కుతారదా. షార్ట్ కట్లు అడ్డదారులు లేవు ఇక్కడ. మేఘం ఎక్కాలనుకున్నావా? పునరుద్ధానం పొందాలి. పునరుద్ధానం కావాలా? సిలువ వేయబడాలి. గెత్సేమన్లో నలిగిపోవాలి. ఓ అడ్డదారులు ఏమో లేవు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. మొన్న ఒక పాట రాశాను నేను. నిత్య మహిమకై శ్రమల నిచ్చెన నెక్కుదునని. అదే రూటు. మర్త్య దేహపు మేలు కోరన నిత్య మహిమకై శ్రమలను ఓర్చన అని రాశాను మొన్న పాట. మర్త్య దేహపు మేలు కోరన నిత్య మహిమకై శ్రమలను ఓర్చన. మొత్తం ఈరోజే ఇండియా మొత్తం నశించిపోతుందని చెప్పినా ఏడుపు రాదు. భర్త చిన్న మాట అంటే మాత్రం కడవడి కన్నీరు వచ్చేస్తుంది. దేశం నశించిపోతుందంటే ప్రభా మా దేశాన్ని రక్షించిన ఆయన. ఎంత పొడి మాటలో. డ్యూటీకి వెళ్తా మనోడు ఇంతలావు 13 వేసి వెళ్ళిపోతాడు. చాలా రోజు మానం హల్లెలూయా, భారము, కన్నీరు, ఓ రోదన. క్వాలిటీ పెద్ద పెరగల. అదే సండే స్కూలు. నువ్వు చుట్టాకి పెద్ద మనిషి వైపు గంభీర కనపడుతున్నావు, లోపల మ్యాటర్ మాత్రం సేమ్ ఇంతే ఉంది. ఇంకా చిన్నపిల్లలాగా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అదే సబ్జెక్ట్ ఉంది. ఇంకా పెడతానంటే పెడతావు, ఎందుకు పెడతావు, నాకెందుకు పెడతావు, అర్హత ఏంటి, ఈ ప్రశ్నలు ఏముండవు. కొడతానంటే అదే సబ్జెక్ట్. నేను చెప్పేది ఒకటే, క్వాలిటీ పెంచండి. రాజుగారి సైన్యంలో చేరేమని అమాయకంగా బతకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సైన్యము నడి వీధిలో కవాతు చేయుచుండగా ఇనప బోట్ల భీకర శబ్దము కింద నలిగిపోతున్న చీమల్లా బతకడం కాదు, వణికిపోతున్న పక్క జనంలా బతకడం కాదు, తొక్కి వేయుచున్న సైన్యంలాగా బతకాలి. అది క్వాలిటీ అంటే. క్రైస్తత్వం అంటే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తానండి? హీలింగ్ క్రూసేడ్ వెళ్తాను, డెలివరెన్స్ మినిస్ట్రీ. ఓ నీకేం పట్టుకుందిరా డెలివరెన్స్? నేను అడిగాను ఒకడిని, ఎరా మరి దయ్యాలు కొట్టడానికి వెళ్తున్నామంటే నీకేం పట్టుకుందిరా అంటే నాకేం లేదనియా. మరి ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళు ఎలా దయ్యాలు విడుదల చేస్తారో చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అని. నేను అన్నాను ఇంకో 2-3 సంచులు పట్టుకెళ్ళిపోయావు అన్నాను. ఎందుకంటే కొన్ని దయ్యాలు తెచ్చుకుంది కానీ రా. నేను చెప్పాలా, యేసు ప్రభు చెప్పాడు. ఒకడు వెళ్ళాడంట, దయ్యం వదిలేసిందంట ఒకడిని. ఆ దయ్యం ఉన్నప్పుడు అంత పెంట దరిద్రం కదా. యేసు ప్రభు దాన్ని హృదయం కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యపు రాజమందిరంలాగా తయారు చేశాడట. ఈడు కడగబడిన తర్వాత కూడా వాక్యంతో నింపబడట్లా, ఆత్మతో నింపబడట్లా. పాపిష్టోడు కాదు, నమ్ముకున్నాడు, కడగబడ్డాడు, వాక్యం చదువుకోవటం, అభిషేకం ఏవి నింపుకోవాలి. హృదయం అలా ఖాళీగా ఉంది. ఈ బయటికి వెళ్ళిపోయిన సైతాను కొంపలంటే తిరిగి ఎక్కడ ఖాళీ ఉండదు, ఎక్కడ ఖాళీ లేకపోతే మళ్ళీ పాతింటికి చూద్దాం వస్తే ఇది ఉన్నప్పుడు పెంటగా ఉండేదంట, ఇప్పుడు నీట్గా ఉంది. ఎంత శుభ్రంగా విశాలంగా ఉంటే ఒక్కదాన్ని ఎందుకు ఉండాలి? దానికి ఎంత సహోదర ప్రేమ.
దానికంటే పనికి మళ్ళీ 7 దయ్యాలు తెచ్చి విజిటింగ్ కూడా కాదు, పర్మనెంట్గా కాపురం పెట్టేసినాయంట. అలాగే చోటు కోసం తిరుగుతున్నటువంటి దయ్యాలు బోల్డ్ ఉన్నాయి అక్కడ. ఇల్లు ఒక 4 తెచ్చుకో. దయ్యం ఒక దాంట్లోంచి బయటకు వచ్చాక వెతుకుతుంది. నీ తేరగా ఉండదు. ఎలాగో నీలో వాక్యం లేదుగా, నీలో ఉపదేశం లేదుగా, నీలో అపోస్తులు ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తావు నువ్వు? తొక్కుడు పంపు కాడికి, తైలాభిషేకానికి, గుడ్డ మొక్కలకి, నూనె డబ్బాలకి నువ్వు వెళ్ళావంటేనే ఇది ఖాళీగా ఉందనేక. అక్కడ ఎలాగో 2-3 వదులుతాయి, నీ దగ్గరికి వచ్చేస్తాయి. వచ్చాక నన్ను ప్రార్థన చేయమంటే నేను చేయను. ఈ షరత మీద వెళ్ళు. స్తోత్రం చెప్పండి. ఏ బుర్ర లేకపోతే ఆడు దయ్యం ఎలాగ వెళ్ళగొడతాడో చూస్తాడంట. దానికి సూత్రం ఏంటిరా? నమ్మిన ప్రతి వారు దయ్యములను నువ్వు చేయగలవా పని? యేసు నామాన్ని ఉచ్చరిస్తే పారిపోతే దాని పెద్ద కూటమి ఏంటిరా సపరేట్గానే? ఇది స్వస్థత మంగళవారం, ఇది విడుదల గురువారం, సమాధి శుక్రవారం. మరి ఇంకేటి చేయాలా? పిచ్చి పనులు. శుభ్రంగా నా శరీరం తిన రక్తం తిని తాగి బతకండి అంటే సమాధి కాడ మట్టికెళ్ళిపోయి ఇంతంత ఉండలు తెచ్చుకోవటం, ఇంతంత గోళీలు చేసుకోవటం, దాన్ని ఎండబెట్టుకోవటం, డబ్బాకి ఎత్తిపట్టుకోవడం, పొద్దున్న హోమియో మాత్రలాగా మింగేస్తాం. మట్టి తినమని సర్పానికి చెప్పాడు యేసు ప్రభు. మనకేం తినమన్నాడు? నా శరీరం తినమన్నాడు. శుభ్రం మట్టి తినరు సర్పసంతానంలాగా. మనకేంట కర్మ? నా శరీరం తినంటారా బాబు యేసు ప్రభు ఆఫర్ ఎత్తంటే మట్టి, అది కూడా చెరువులో మట్టి. అప్పుడే తోలుతాడు ట్రాక్టర్తో. అవన్నీ చండాలం, పెంట, దరిద్రం, ఇంత ముద్దలు తెచ్చుకొని, ఇంత దొండలు చేసుకొని, ఎండబెట్టుకొని, ఏసు రక్తం చేయం, కలవర రక్తం చేయం, సిల్వర్ రక్తం చేయం. రోగ తీరును బట్టి 1 బిళ్ళ 3 బిళ్ళలో వేసుకుంటాడంట. ఏంటో బిళ్ళలో? క్రీస్తు సంఘమా, సిలువ సైన్యమా, అది మన రేంజ్. తేజరిల్లుమా, తెగువనొందుమా, మనం క్రీస్తు సంఘం సార్. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొక్కుని మంచం ఎక్కకూడదు. విధుల్లోకి రావాలి, సువార్త ప్రకటించాలి, సమయమందు అసమయందు ప్రకటించాలి, అనుదినం అనుజన లక్షణ సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. నీ ఉపాయం నీకుంటే నా ఉపాయం నాకుంది. గూనోడా ఎలా పడుకుంటున్నావరా? ఈపులో ఎత్తుగా ఉంది కదరా అని అడిగితే నా పొట్టు నాకు తెలుసు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఇన్ని ఆటంకములు వచ్చుచుంటివి, మీరు ఎలాగ ప్రకటించండి. నా ఉపాయం నాకు వందలే, నువ్వు ఊరుకో. ముందు చెప్పిద్దని వ్యూహం ఎలాగంటారా? స్తోత్రం చెప్పు. మేము సైన్యం సార్. ఒకరోజు మంచులో ఉండాలి, ఒకరోజు ఎండలో ఉండాలా. పరిస్థితులు మారుతాయి, డ్యూటీ మారదు. యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. 48 డిగ్రీలు అయినా సరే ఆ యూనిఫామ్ తీయకూడదు. మినిమం 20 కేజీ బరువు మోయాలి ఒంటి మీద. ఎప్పుడు ఇన్ని వేసుకొని ఉండాలా. ఇది వేసవి కాలము, నేను ఇవన్నీ ధరించలేను. నేను ఒక బనియన్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని కుదరదమ్మా. మన భారాలు అలా ఉండాల్సిందే. ఆమె సైనికులు సార్ మనం. ఇంకా మళ్ళీ చిన్న చిత్తగా మాట్లాడతాక లేదు. మన రాజు ముందు వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. లోయలలా పూడ్చబడాలి. ఎందుకు? రాజు వస్తున్నాడు. అది మన టీము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా స్వస్థత, ఇంకా విడుదల. ఎవరిగా? నాకు జబ్బున్న ఒంట్లో నీరసం ఉన్న సైతాన్ని కానీ అల్లలాడించేయాలి మనం. వేసి రక్తం ఏం చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగానే. శరీర బలంతో, శరీర నిశ్చయంతో ఆత్మ పోరాటకు సంబంధం ఏముందండి? శరీర బలంతో యుద్ధం అంటే మైక్ టైసన్ గారు ఎక్కువ పెద్ద పాస్ట్ గారు అయిపోవాలి. WWE వాళ్ళందరూ కూడా ఆల్ సూపర్ దైవజనులు అయిపోవాలి. అడమాంతం మనం చూశాను యూట్యూబ్లో. ఆడు మొత్తం పెద్ద కార్లు తిరగొచ్చాడు. అమ్మ ఎంత బలవంతుడు కంటే ఆడుకున్న లోపాలు బలహీనతలు అవడానికి లేవంట. కొన్ని పాపిష్టి కార్యాలు లేకపోతే ఉండలేడు. ఆడు బలహీనుడు, ఆడు బలవంతుల్లా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఎన్నో బలహీనతల చేత బలవంతుడిగా కనబడుతున్న శరీర సంబంధి వాడు. మనం శరీరములో కొన్ని బలహీనతలు ఉన్నను, దేవుని కృపను బట్టి బలవంతులమై దేవుని యుద్ధం జరిగించేవాళ్ళ. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు హోవో. మా అందగాది శక్తి. అమ్మాయిగా ఉన్నారేంటి? బలహీనం ప్రభు, ఎన్నిక లేని వాళ్ళం ప్రభు. ఆ మొక్కని తెలిసే సెలెక్ట్ చేశాడు.
పచ్చర్లు పలికిన ప్రభా సోది మాట ఎవరికా నిత్యంగా మాటలో నిలబడా ప్రభు కోసం. నీ పిలుపే ఉంటే ఆయన రాజ్యపు కాడి మొయ్యాలి. నువ్వు ఒక్కదానివే మోసేస్తావా? నువ్వు ఒక్కడే మోస్తావా? ఎంతోమంది ఉన్నారు, 60 మంది పరివారం ఉన్నారు. నువ్వే పెద్ద కింగ్ కాదు ఊరుగా. నువ్వు భుజంగా ఎంతే, నువ్వు ఒక్కడితేనేమైపోతుంది. కాకపోతే నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా చెయ్యాలా. స్తోత్రం చెప్తలేదు మీరు. నేను మొత్తం నువ్వేమో మోసేస్తావేంటి? ట్రై చేయి, మంచిదే కదా. మన పిలుపు ఏమిటి? ఆయన కాడి రాజ్యాన్ని మోయాలి, దేవుని రాజ్యాన్ని నిర్మించాలి, బలమైన రాజ్యం స్థాపించాలి. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడా. ఇక్కడికి పోయి నేను పరదోషమే కాదు, ఆత్మాభిషేకం అంటే ప్రతి చోట సాక్షిగా నిలబడాలి. స్తోత్రం చెప్తలేదు మీరు. హల్లెలూయా. ఇవి ఇక్కడ మనుషులు 2-3 పడదోసేస్తుంది, కళాయికాడి బిందులో పడదోసేస్తుంది. మరి ఇదేం అభిషేకం? ఇక్కడ అన్ని భాషలు, అక్కడ దుర్భాషలు. అబ్బే ఆత్మాభిషేకం ఏంటి తెలుసా? ప్రతి చోట దేవుని సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిలబడదాం ప్రభు కోసం, నమ్మకంగా ఉంటే చాలు. మన పిలుపు ఏంటి? ఆయన రాజ్యమును మోయాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మీరు మేలు చేసి కీడు అనుభవించిన దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరే. ఎందుకు పిలువబడ్డ? మనం మేలు చేయడానికి, కీడు పడ్డానికి. అవునండి, ఆడికి ఎంత మేలు చేశాను నేను, ఆడు ఇలాగ చేస్తాడు, నాకు ఆడు అలాగే చేస్తాడు. మన పిలుపు రాదే మేలు చేసి కీడు అనుభవించుట మన పిలుపులో ఒక భాగమట. ఇందుకు మీరు పిలువబడ్డారు. ఇప్పుడు ఆశీర్వాదమునకు వారసుడు. ఆ ఆశీర్వాదాలు ఇలాగే వస్తాయి బాబు, నీకు తెలుస్తలేదు. కాడి మోస్తే వస్తాయి, మేలు చేసి కీడు అనుభవిస్తే వస్తాయి. నీ 2 బట్టికి ఒక ఆశీర్వాదానికి వారసులు ఎలాగొచ్చేస్తా నీకు? గిన్నె నిండు అభిషేకం. పొంగి పొరలంటే ముందు గాఢాంతక రోజులే వెళ్ళాలా? అది చదవా? నో సెలెక్టివ్ వర్డ్స్, హోల్ వర్డ్. కొన్ని ఎంపిక చేసుకొని పుస్తకం సరిగ్గా చదవకుండా పాఠాలు సరిగ్గా ఉన్న VIMP అని కొన్ని టిక్కెట్ కొని చదువుతారు చూడు, వాళ్ళకి 35-40 స్టాంపే. అన్ని చదివేసినోడు కొంచెం ర్యాంక్ వస్తుంది. ఏమండి? అలా అన్ని మనం సెలెక్టివ్గా చదువుతాం. నువ్వు సెలెక్టివ్గా చదువు, స్టాంప్ వచ్చేస్తుంది నీకు. ఆ స్టాంప్ పేరంటే తెలుసా? వారు అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడుతుంది, కానీ వారికి అంతకన్నా ఏ సింహాసనం ఉండదు, కిరీటం ఉండదు. నిత్యత్వం అంతా సింహాసనం లేకుండా, కిరీటం లేకుండా ఒక మూల కూర్చొని ప్రభువుని ఎలా అతడే కనిపించుచున్న వెలుగు పుంజము కలదు కదూ, అదే యేసు ప్రభు. నీకు ఇప్పుడు ఆ దర్శనమే, పెద్ద వెలుగు కనపడింది, అక్కడ కూడా అదే దర్శనం. మన ఆశ ఏంట్రా? కన్నులారా నిన్ను చూడాలని, అది ఆశ. హల్లెలూయా చెప్పండి. ఆ ఒక అందమైన కోరికతో ఎన్ని బాధలను భరించి బతికెత్తనం. ఇక్కడ కనులారా ఆయన్ని చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొరడాతో కొట్టబడిన వైపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదా. హల్లెలూయా. స్వయంగా యేసు ప్రభు గాయాలు ముద్దాడుతుంటే, ఆయన ప్రతిభాష్పబింతుడు చేస్తుంటే అది ఆనందం. అంతేగాని కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. నువ్వు బడికి ఎక్కడో కొన్ని కిలోమీటర్లు అవుతావు, స్ఫటికమంటే సముద్రానికి ఆవలి పక్కన కూర్చొని ఆహా కనిపించుచున్న వెలుగు తేజము కలదే, అతడే యేసు. అక్కడికి వెళ్తాం ఎందుకు? ఇక్కడ చూసామో దర్శనం. అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడటం కాదు, యేసయ్యతో వ్యక్తిగత ముఖాముఖి సంబంధాన్ని కలిగి ఉండడానికి. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహానాశ ఎప్పుడు. ఎందుకని? తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే
ఈ 5,000 కోసం కాదు, ఆశతో వేచి ఉండే 2 గదుల ఇళ్ళ కోసం కాదు. దేవునికి స్తోత్రం. 5,000 బయటికి మా సహోదరులు బోల్డ్ మంది అప్లికేషన్లు ఇచ్చేశారు, తెగ తెచ్చేశారండి. రాజా ఒక దగ్గరికి వచ్చాక ఏమైనా తెలుస్తలేదు. నీ మతము, నీ దేశమును కానీ ఇండియా, ఐ మీన్ ఇండియన్, సూపర్. మతము, కులము, అయిపోయి కులం బాప్తిసం ముందు సమాధి అయిపోయింది కదా. మతము, కులము, నీ స్థితి. నన్ను ఫోన్ చేశాడు ఒకడు, అని ఏ రాయమంటావు అని అంటే, నేను చచ్చిపోయినని రాయరా అన్నాను. మరి నాకు చేస్తావు ఫోన్ నువ్వు? మరి నువ్వు ఆత్మీయంగా అయిపోయినట్టే కదా, ఇంకెందుకు? ఎలీషా గదిలో ఉన్నాడు, గెహాజీ రథమైన ఒకవేళ నువ్వు ఎవడం ఎలీషావా గెహాజీవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొని వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎంత దుఃఖం దైవజనుడికి, ఎంత దుఃఖం. అగ్ని రథాలు అగ్ని గుర్రాలకై వేచి ఉన్నవాడు ఒకడు, డబ్బున్న రథం వెనక పరిగెత్తుచున్నవాడు ఒకడు. నువ్వు ఎవరి సైనికుడు అయ్యా? యేసురాజు సైనికుడివే. ఇంకా పూర్వకాలం అదే, యేసుతోటి గాను పోదాం. ఇంకా వెళ్దామా పోదామా ఏంట్రా బాబు, టైం అయిపోతుండే, రా బయలుదేరే, ఇంకా పోదామా చేరను, ఇంకెప్పుడుకి రా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. ఆ టైం ఇది, ఎంతగాని పోదామా మనీ, పదాక పోదామా వద్దా, పోదా మానేరా, నీకు అంత సిద్ధపడలేకపోతే. మొన్న ఒకడు పాడతాడు, పాడనా మానేరా, పదాక పాడనా పని పాడా. స్తోత్రం చెప్పండి గట్టిగాను. టైం అయిపోయింది, రావాలి యేసురాజు సైన్యంలోనికి. మేలు చేసి శ్రమలు అనుభవించడానికి సిద్ధపడి రావాలా. దేవుని రాజ్యం అనే కాడి బయటకి రాలే. ఈ పిలుపులో, ఈ ఏర్పాటులో నువ్వు నమ్మకంగా ఉన్నావా? శభాష్, నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఆయన గొప్ప జయం పొందబోతున్నాడు. ఈ లోక రాజ్యములు తండ్రి చేతగా అప్పగించబడుతున్నాడు. కొత్త మహిమ సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. సిద్ధపడదాం, రోషం కలిగి ఉందాం, సైనికులంగా మారుదాం, యేసురాజును వెంబడిద్దాం, నమ్మకంగా పనిచేద్దాం. వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు, నమ్మకంగా ప్రభు కోసం బ్రతికారు. నమ్మకమైన ఆత్మ ఆయన మన మీద కుమ్మరించి సైనికులుగా నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, అందరూ మోకరించండి.